రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె భర్త నారాయణమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణం చేయించారు. సభానాయకుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 73 ఏళ్ల వయసు కలిగిన సుధామూర్తి గతంలో ఇన్ఫోసిస్ చైర్మన్ గా పనిచేశారు. ఆమె పిల్లల కోసం అనేక పుస్తకాలు రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసింది. కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో ఆమె అనేక రచనలు చేశారు. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. టెల్కో కంపెనీలో పనిచేసిన తొలి మహిళా ఇంజనీరుగా సుధామూర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 10,000 పెట్టుబడితో ప్రారంభించిన ఇన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుతం $80 బిలియన్ కంపెనీగా అవతరించింది. సుధామూర్తి పలు నవలలు, టెక్నికల్ బుక్స్, ట్రావెల్ స్టోరీలు రాశారు. పిల్లల కోసం ఆమె రాసిన సాహిత్యం అత్యంత ప్రజాదరణ పొందింది. సుధామూర్తి దాతృత్వంలో కూడా ప్రసిద్ధి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలలో సేవలందిస్తోంది. ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నిర్మించారు. పెద్ద సంఖ్యలో పాఠశాలల్లో గ్రంథాలయాలను నిర్మించి వందలాది పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. సక్సెస్ తో పాటు సుధామూర్తి జీవితంలో వివాదాలు కూడా ఉన్నాయి. ఇటీవలే సుధామూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు, భేటీలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమయ్యాయి. వాటన్నింటినీ తట్టుకుని సక్సెస్ అయ్యారు సుధామూర్తి. సుధామూర్తి కుమార్తె అక్షత బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ని వివాహం చేసుకున్నారు.